ఎన్నికల ముందు అభివృద్ధి మంత్రం, ఎన్నికల ముగిసాక అవినీతి తంత్రం అన్నట్లే ఉందా నాయకుడి తీరు. ఆ నియోజకవర్గంలో గోదావరి ఉండడమే ఆయనకు వరంగా మారిందా? గతంలో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేసిన ఆ నేత అధికారంలోకి రాగానే అదే దారిలో వెళ్తున్నారా? ఇసుక లారీల నుంచి బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారా? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని కొందరు భావిస్తున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? నిప్పులేందే పొగరాదన్నట్లు ఆయనపై ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకం. ఇక్కడ బండారు వర్సెస్ జగ్గిరెడ్డి రాజకీయం తారాస్థాయిలో ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా అవినీతి మరకలు అంటుకోవడం కామన్ అన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో కొత్తపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన బండారు సత్యానందరావు గెలుపొందారు. ఎన్నికలకు ముందు కొత్తపేట నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై విపరీతమైన ఆరోపణలు చేశారు. ఇసుక దోచేస్తున్నారంటూ గోలగోల చేశారు. కానీ 2 నెలలు తిరిగేలోపే రివర్స్ గేరులో బండారు సత్యానందరావుపై అవే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొత్తపేటలో కేంద్రీకృతమైన ఇసుక తుఫాను ఇప్పుడు బండారు వైపు మళ్లింది. కొత్తపేట నియోజకవర్గంలో 3 ఇసుక స్టాక్ పాయింట్లున్నాయి. కొత్తపేటలో 1, రావులపాలెంలో 2 ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత నెల 10 నుంచి ఉచిత ఇసుకను ప్రారంభించారు. పేరుకే ఉచిత ఇసుక, దోపిడీ మాత్రం తారాస్థాయిలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం ఇసుక దొరకడం లేదు. వర్షాకాలం వస్తోందని గత వైసీపీ ప్రభుత్వం ముందుగానే స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన ఇసుకను ఇప్పుడు దోపిడీ చేస్తున్నారని కొత్తపేట ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇసుకలో బండారు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని జగ్గిరెడ్డి నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఒక్కొక్క లారీ నుంచి 2-3 వేలు బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న టాక్ కొత్తపేట నియోజకవర్గంలో గుప్పుమంటోంది. స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండాలని అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందు వచ్చిన వారికి ముందు ఇసుక ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అవన్నీ తుంగలో తొక్కి ఇసుక లారీకి బిల్లు ఇచ్చేది 4,900 అయినా 11,000 చొప్పున వసూలు చేస్తున్నారని, దీనిలో 6,000కు పైనే స్థానిక నాయకుల జేబులోకి వెళుతోందని ఆరోపణలొస్తున్నాయి. ఆలమూరు మండలానికి చెందిన ఒక టీడీపీ వీరాభిమాని సామాజిక మాధ్యమాల వేదికగా ఇసుక దోపిడీపై చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు నారా లోకేష్ని కోరారంటే కొత్తపేటలో ఇసుక దుమారం ఎలా ఉందో అర్థమవుతుంది. బీ ట్యాక్స్ ఆరోపణలపై బండారు ఇంతవరకు స్పందించలేదు. మొన్నటిదాకా జగ్గిరెడ్డిపై ఆరోపణలు చేసిన బండారు ఇప్పుడు తనకు అంటిన బురదను ఎలా కడుక్కుంటారనేది ఆసక్తికరంగా మారింది.